సత్యవేడులో ఎన్నికయ్యింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం గారైనా, అంటే అంతకుముందు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వట్లేదనేసి తెలుగుదేశంలోకొచ్చి టికెట్ తీసుకొని గెలవడం కూడా జరిగిపోయింది. దాంతో అక్కడ సత్యవేడుకి సంబంధించి కీలకమైన పరిణామం ఇప్పుడు ఏంటంటే, మొన్న ఆళ్ళ అబ్బాయి తెర మీదకొచ్చి ప్రోటోకాల్ పాటించినప్పుడు మాకు గౌరవమైనప్పుడు ఎందుకు మా డబ్బులు మాకిచ్చేసేయండి మేము వెళ్ళిపోతాం. మేము రాజీనామా చేసేస్తామని ప్రకటించడం. ఆదిమూలం గారి అబ్బాయి సుమన్. ఆ తర్వాతన అసలు విషయం చర్చకొచ్చింది. అక్కడ ఏంటయ్యంటే, శంకర్ రెడ్డి అనేటటువంటి ఆయన అక్కడ ఎమ్మెల్యే ఈ వీళ్ళున్నా సరే కింగ్ మేకర్ వాళ్ళు. ఆయన ఓకే ప్రోటోకాల్ దగ్గరన తేడా వచ్చింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి జోక్యం చేసుకొని, ఆ శంకర్ రెడ్డి గారికి వీళ్ళ అబ్బాయికి తగిన విలువ ఇవ్వమని చెప్పడం. దాంతో ఈ వివాదం సద్దుమణిగిందన్నటువంటి తాజాగా ఆదిమూలం గారు చెప్తుంది. మొన్న ఈ మధ్యన అమ్మాయి వివాదం తర్వాత ఇప్పుడు తన కొడుకే రైట్ చేసినటువంటి చర్చతో పతాక స్థాయికి చేరి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.